ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి చదువు ఆపేసినటువంటి ఒక మహిళ ఈ రోజు సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యారనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ అంబికా గారి భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. అయితే ఎప్పట్లాగే గణతంత్ర దినోత్సవం నాడు ఈ పోలీసుల చేత నిర్వహించబడేటటువంటి పరేడ్ ని చూడడానికి అంబికా గారు వెళ్లారు. ఈ అంబికా గారి భర్త ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో ఆయన తమ సుపీరియర్ ఆఫీసర్లకి సెల్యూట్ కొట్టడం అనేది అంబికా గారు చూశారు. భర్తతో అంబికా గారు ఎలాగైనా నేను కూడా సుపీరియర్ ఆఫీసర్ గా అయిన తర్వాత ఈ విధంగా సెల్యూట్ కొట్టించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఊరికే చెప్పారు. ఎంతో ఆశతో చెప్పినటువంటి భార్య మాటల్ని అర్థం చేసుకున్నటువంటి అంబికా గారి భర్త కంప్లీట్ గా తమ ఇద్దరు బిడ్డల బాధ్యతల్ని తీసుకుంటూనే అంబికా గారిని చెన్నైకి పంపించేశారనమాట. ఇక భర్త కష్టాన్ని గుర్తిస్తూనే చెన్నైకి వెళ్ళిపోయినటువంటి అంబికా గారు మొదటగా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్లకి కావాల్సినటువంటి అర్హతలన్నింటినీ కూడా పూర్తి చేస్తూనే నిరంతరంగా పరీక్షలు రాయడం మొదలు పెట్టారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యారు, సెకండ్ అటెంప్ట్ లో కూడా ఫెయిల్ అయిపోయారు. పట్టు విడవకుండా మళ్ళీ ట్రై చేస్తూనే అంబికా గారు ఈసారి ఏకంగా యూపీఎస్సీలో మంచి ర్యాంక్ ని సాధించేటట్టుగా చేసుకున్నారు. భార్య కలకి అండగా నిలబడడం భర్త గొప్పతనం అయితే భర్తని అర్థం చేసుకుంటూనే కష్టపడి తన ఆశయాన్ని చేరుకున్నటువంటి ఈ భార్య కూడా చాలా గొప్పవారు.